ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ హోమ్ కుకింగ్. ఇవాళ మీకు మా మమ్మీ పీతలు ఫ్రై చేయడం ఎలాగో చూపిస్తున్నారండి. ఇది కూడా అనదర్ ఆంధ్ర స్పెషాలిటీ. చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా చాలా టేస్టీ రెసిపీ అనమాట. మా మమ్మీ చూపిస్తున్నారు, చూసి నేర్చేసుకోండి. నేను ఈరోజు పీత ఫ్రై చేస్తున్నాను. పీతలు దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక ఫుల్ స్పూన్ కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది రుబ్బుని మసాలా, ఇది కూడా ఒక స్పూను. కొంచెం ఆయిల్ పోసి తర్వాత అండి ఇదిగో కొంచెం నీళ్లు పోసి ఇలాగ కొంచెం. ఇవి పీతలు ఒక అరకిలో అండి వెయిట్. మంచిగా ఇంటికి తెచ్చేసుకున్నాక ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసుకోవాలండి. ఇలా పీతగా ఉంచుకోవచ్చు, లేకపోతే ఇలా ఆకు చేసుకుంటే కూడా మనకి తినేటప్పుడు బాగుంటుంది. అందుకని చెప్పి నేను చిన్న ముక్కలుగా చేశాను. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెడదాం. కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇవి ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి. అండి ఇలాగా దగ్గర పడిపోతుందండి. ఇది ఇలా ఎంత దగ్గర పడిన తర్వాత ఇంకా తీసి ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి మనం ఇలా ఉంచుకుంటే తర్వాత ఉల్లిపాయ వేపుకుందాం. పీతల వేపుడు కోసం బాండీ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసుకునండి. పచ్చిమిరపకాయలు 2. ఇందాక పీతలు ఉడికించేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసానండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇవి బాగా వేగిపోవడానికి వెంటనే వేగుతాయి. మనం ఉప్పు వేస్తే నీరంతా బయటకు వచ్చేసి ఉల్లిపాయ త్వరగా వేగిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇదిగోండి ఇలా వేగిపోతున్నాయి కదా, చాలా బాగా వేగినాయి. ఇందాక పీతలు మసాలా అంతా వేసి ఉడికించి పెట్టాను కదా నేను, అది దీంట్లో వేసాను. ఇదిగోండి నేను ఎందుకు ముందు ఉడికించి పెట్టానంటే ఈ మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి మనం ఉడికించినప్పుడు దీంట్లో ఉన్న నీచు వాసన అంతా పోతుందండి. ఇంకా అసలు మనకి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ ఫ్రై. ఇదేమో ఈ పీతలకి అండి పెద్దగా కాయలు పెద్దగా ఉంటాయి కొన్నాటికి. అవి ఏం చేస్తామంటే మేము తెచ్చిన వెంటనే కొంచెం నీటిలో ఒక 5 మినిట్స్ ఉడికించేస్తామండి. కడిగేసి ఉడికించి మనకి ఇలా పట్టకర లాంటిది ఉంటుంది, దాంతో దాన్ని కట్ చేస్తే దాని లోపలంతా ఇలా ఉంటుంది. ఈ మాంసం అంతా కూడా మనం ఈ ఫ్రైలో వేస్తే చాలా బాగుంటుందండి. మా అబ్బాయికి చాలా ఇష్టం అండి ఈ కూర. ఇది వండినప్పుడల్లా వాడు నాకు గుర్తొస్తూ ఉంటాడు. ఇలా బాగా దగ్గర పడాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. నూనె పైకి తేలుతుంది అంతవరకు కూడా చాలా బాగా వేయించేస్తే మీరు ఉప్పు చూసుకుని ఇంకా ఆపేసేయాలి స్టవ్. మా గోదావరి జిల్లాలో ఇది కూడా ఒక స్పెషల్ డిష్ అండి. అందరం బాగా తింటాం. అయిపోయింది కూర. సో చూసారు కదా, మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మా వీడియోస్ని ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్.